ఏంటి అందరికీ అందరిలో ఉన్నారు బాగున్నారా? ఈరోజు ఉప్మా చేసేస్తున్నావు. ఉప్మానా అనకండి, ఉప్మా నేను ఏ విధంగా చేస్తాను చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అలాగే 2 ఎండుమిర్చి కొంచెం పప్పు వేసుకొని వేయించుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఉప్మా చేసుకుంటా సూపర్గా ఉంటుందండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఆయిల్లో వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే మనకి ఉప్మా అనేది కరివేపాకు టేస్ట్తో సూపర్గా స్మెల్తో చాలా బాగుంటుందండి. చూపించిన విధంగా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసేయాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని ఉప్మాకి సరిపడినంత మనం 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. అలాగే వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని వాటర్ మరిగిందాక మనం లోపల పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. వాటర్ అనేది ఉడికిపోతాయి. అప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న తెల్ల రవ్వ ఉప్మా అంటే బొంబాయి రవ్వ ఉప్మా అంటారండి దాన్ని. బొంబాయి రవ్వ ఉప్మా వేసేసుకొని మంచిగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. లేకపోతే అవి ఉండలుగా వచ్చేస్తుంది. ఉండలు రాకుండా ఉండాలంటే మనం ఉప్మా రవ్వ వేసినప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. అప్పుడే మన ఉప్మా అనేది చాలా టేస్టీగా అలాగే ఉండకుండా ఉంటుంది. చూపించిన విధంగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. మంచిగా తిప్పుతూ ఉంటే మన ఉప్మా రవ్వ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఉండలేమీ లేకుండా ఎక్కడ గాలి తగలకుండా, అంటే మనకి గాలి తగలటం అంటే గాలి కాదండి, ఇది వేస్ట్ తిప్పుతూ ఉండాలండి. చూపించిన విధంగా తిప్పుతూ ఉంటే మనకి బొంబాయి రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది, దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేసేయడమేనండి. చాలా బాగుంటుంది ఉప్మా అనేది. మీకు కూడా నచ్చితే చేసుకోండి. మా ఇంట్లో కూడా కొంచెం తక్కువ తినండి, కానీ ఇవాళ రోజుకు ఒక రెసిపీ చేసుకోవాలి కాబట్టి నేను ఉప్మా చేసేసానండి బ్రేక్ఫాస్ట్ కింద. అదేవిధంగా మా పిల్లలైతే అస్సలు తినరండి ఈ ఉప్మా. వాళ్ళైతే ఏడుస్తారు కూడా ఈ ఉప్మా వండితే, కానీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. అందుకోసమని మేము నలుగురమే ఉన్నామని చేసేసుకున్నామండి ఉప్మా. కానీ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ తినబుద్ధి అవ్వదు. ఎందుకు ఉప్మా అంటే మా పిల్లలు కూడా ఇస్తే మాకు అంత ఇష్టం ఉండదు. కాకపోతే నేనైతే నిన్న ఏం పప్పు వేయలేదండి, అందుకోసమని ఈ ఉప్మా అనేది చేస్తానండి. లాస్ట్కి వచ్చేసి మనం నెయ్యి వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంట్లో చేసిన నెయ్యి అండి, చాలా బాగుంటుంది. చూపించిన విధంగా తిప్పుతూ ఉంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. అంతేనండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఉప్మాని కట్టేసేయడమే. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మా వారికి అయితే పెట్టాను. మా వారు చాలా బాగుందన్నారు. అదేవిధంగా కొంచెం